హలో గుర్రం గుర్రం గుర్రం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సముద్రం అంటే సముద్రమే, అంత అల్లలు కాదు. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు కూడా నమస్తే. ఎలా ఉన్నారు? మీరంతా కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మనము గోపాల్పూర్ దగ్గర బీచ్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు అయితే మీకు బీచ్ని చూపించబోతున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు 2 days ఇక్కడ నైట్ చేయడానికి వచ్చాము. సో అందుకని ఈరోజు పక్కనున్న సముద్రాన్ని మీకు చూపించబోతున్నాము. సో చాలా బాగుంటుంది నాకు తెలిసి. వీడియోని అయితే ఇంట్రెస్టింగ్ చూస్తారు అనుకుంటున్నాను. ఒరిస్సాలో ఉన్నటువంటి ఒక భువనేశ్వర్ పక్కన, భువనేశ్వర్కి ఒక 2.5 kilometers అంటే 200 kilometers కొంచెం ముందుకు వెళ్తే భువనేశ్వర్ వస్తుంది. కొంచెం దగ్గరలో అయితే గోపాల్పూర్, తర్వాత బ్రహ్మపూర్ ఉంటుంది. సో అక్కడ మనమైతే గోపాల్పూర్ బీచ్ దగ్గర అయితే వెళ్ళబోతున్నాము. సో బీచ్ అయితే మీకు చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఈవినింగ్ సీజన్ అనమాట. ఈవినింగ్ రోడ్ పైన వచ్చేసరికి చాలా మటుకు క్రౌడ్స్ ఉన్నాయి. సో చేపల మార్కెట్ కూడా దగ్గరే ఉంది. సముద్రం దగ్గర ఉండడం వల్ల చేపల మార్కెట్లో జనాలు కూడా అంతా క్రౌడ్గా ఉన్నారు. మేమైతే ఇప్పుడు కాలినడకతో వెళ్తున్నాము. బీచ్కి సుమారుగా మేమున్న ప్లేసు ఒక 1/2 kilometer అవ్వచ్చు. అందుకనేసి మేము దగ్గర అనేసి మేము నడిచి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదంతా గోపాల్పూర్ టౌన్ అనమాట. ఆ బీచ్ పక్కన ఉండే టౌను. మీకు ఒక చిన్న ఒక పెద్ద బొమ్మ చూపిస్తాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ మై ఫైర్ అనేసి ఇక్కడ బీచ్కి సంబంధించిన చిన్న లోగోని అయితే ఇలా పెట్టారు. సో మంచిగా ఉంది. ఇదైతే చూడడానికి పెద్ద డైనోసార్ లాగా, లేదంటే చిన్న చేపలాగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ యొక్క బస్సులు, ప్రైవేట్ బస్సులు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎక్కువ శాతం మన తెలుగు మాట్లాడుతున్నారు, తర్వాత ఒడియా భాష అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బీచ్ ఉండే లోకల్ ప్రదేశము. నేను చూస్తున్నాను కదా, ఇదంతా కూడా లోకల్ సిటీ అనమాట. నార్మల్గానే ఉంది. 2 sides రోడ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా రద్దీ ఉంది. చేపల మార్కెట్ దగ్గరలోనే ఉంది. సో మీకు చేపలు ఇప్పుడు ఎక్కడ అవుతుందో చూపిస్తాము. నెక్స్ట్ వచ్చేసి బీచ్ దగ్గరికి వెళ్ళాక ఏమేమి ఉన్నాయో చూపిస్తాం అండి. और ये समझते हमारे स्टेप गुड़ा तो प्रोग्राम में आसे गोपालपुर से पे कि आज स्टेप समझते बीच में बुलू पर जाऊँ మనమైతే ఇప్పుడు బీచ్ దగ్గరలో అయితే అందబోతున్నాము. ఇవంతా చూసేటు కాటేజెస్ అనమాట. సో దగ్గరలో మనకు నైట్ స్టే చేయడానికి అవైలబుల్గా అన్నీ కూడా కాటేజెస్ అయితే ఉంటాయి. దానికి వరేయాల్సిన అవసరం లేదు. మేమైతే ఈరోజు అంటే నిన్న నైటు కోరాపుట్లోన మనము బొలెరో మీద వచ్చాము. నైట్ అంతా జర్నీ చేసి పొద్దుకల్లా మేము 4:30 కల్లా గోపాల్పూర్ దగ్గర రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అదొక పెద్ద టవరు. చూస్తున్నారా ఫ్రెండ్స్, మీకు లైట్ హౌస్. నెక్స్ట్ ఆ పైది మరి దాన్ని ఏమంటారో మనకు తెలియదు. అది సిగ్నల్స్ అనుకుంటాను, సీ సిగ్నల్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్, అది పైన రైట్ అదే తిరుగుతుంది అనమాట రౌండ్గా. మరి దాన్ని ఏమంటారో తెలియదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనము ఎంటర్ అయ్యే ముందు ఈ విధంగా ఉంటుంది. మనకి పోలీస్ వారు కూడా జాగ్రత్తగా మనల్ని ఎంట్రీ చేస్తారనమాట, చెక్ చేసుకుంటూ. ఇక్కడ చూసుకుంటే చేపల బొమ్మలు అయితే చిత్రాలు వేసి ఉన్నారు. ఇక్కడైతే మన పోలీస్ వాళ్ళు నచ్చినట్లుగా ఎంట్రీ ఇవ్వట్లేదు అనమాట. సో ఇది మంచి విషయము. సో ఫ్రెండ్స్ ఇక్కడ
సో ఫ్రెండ్స్ చూసుకుంటే ఇక్కడ బీచ్ దగ్గరలో అయితే లైట్ హౌస్ గేట్ అయితే ఉంది, ఎంట్రీ గేట్ అనమాట. ఇక్కడ మనకి మన ఎంత టికెటో తెలియదు. సో ఎంట్రీ గేట్ అయితే ఈ విధంగా ఉంది. సైడ్న ఈ విధంగా చూసారా పేర్లు అయితే రాస్తున్నారు, గోపాల్పూర్ పొత్తిగొరో అనేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూసుకుంటే సైడ్ అయితే ఫ్లవర్స్ నాకు కనిపించాయి. ఫొటోస్ చాలా బాగున్నాయి అనమాట. మంచిగా ఫ్లవర్స్ నేచురల్గా అయితే ఎదిగినాయి. సో చాలా బాగుంది. ఇదైతే వచ్చేసి మనకి బీచ్ ఎంట్రీ అనమాట. సో లోనకి వెళ్తే మనం చూద్దాము. ఇదంతా బీచ్ వ్యూ ఫ్రెండ్స్. ఫ్రంట్లో వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారుగా బీచ్ సైడ్లో వచ్చి మనకి ఎంట్రీలోన ఈ విధంగా చిన్న చిన్న గేమ్స్ ఆడుకునే రైడింగ్ బైక్స్, నెక్స్ట్ ఇక్కడ జనాలంతా క్రౌడ్గా అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా చిన్న చిన్న పిల్లలు ఎక్కేనటువంటి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనమైతే ఇంకా లోనకైతే మనం ఎంట్రీ కాలేదు. ఇక్కడ జస్ట్ వ్యూ గ్రౌండ్ అనమాట. ఎంట్రీ గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంటుంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. నెక్స్ట్ అక్కడ తాబేల్లో ఒక చిత్రాలు అయితే ఉన్నాయి, గోపాల్పూర్ సీ బీచ్ అనేసి చిన్న ట్యాటూ వేసుకొని. అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్తున్నాము. హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇక్కడ బీచ్లో అయితే చిన్న చిన్న బొమ్మలు, శంఖములు, ఏనుగులు, కప్పులంతా కూడా ఉన్నాయి. ఫ్రెష్గా అయితే వీటిని సేల్ చేస్తున్నారు. మంచిగా ఉంటాయి డిజైన్ చేసినవి, సీ నుంచి దొరికినవి. ఇదంతా కూడా సీ వ్యూ. చూసారా జనాలు ఇంతంతా కాదు ఫ్రెండ్స్, ఇదిగో చుట్టుపక్కలంతా కూర్చున్నారు. ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే గోపాల్పూర్ రావడము ఇది ఒక సెకండ్ టైం అనమాట. లాస్ట్ సారి వచ్చాము కానీ మనం వ్లాగ్ చేయలేకపోయాము. సో ఈసారి మాత్రం మనకి చిన్న అవకాశం దొరికిందని మనమైతే బీచ్లో అయితే రావడం జరిగింది. అప్పట్లో వచ్చాము కానీ ఇలా వీడియో అయితే తీయలేదు నేను. ఇదైతే బీచ్ అనమాట. ఇక్కడ మొత్తం తినడానికి తినుబండరాలు కొంచెం దొరుకుతున్నాయి. ఇగో సార్ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారా కదా ఫ్రెండ్స్, ఉంటే ఫస్ట్ టైం నేను చూడము ఇంత పెద్ద ఉంటేని. అక్కడ పైన అయితే వాళ్ళు రైడ్ చేస్తున్నారు. ఎంత సాహసం చేసి వాళ్ళు లోన్ దొరుకుతున్నారు బాబు, వాళ్ళకి తెలియాలి. ఇదిగో ఒక అన్న అయితే ఇంకా లోన్ దూరిపోన్నాడు అనమాట అల్లలుగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సముద్రం అంటే సముద్రమే, ఇంత అంత అల్లలు కాదు.
भीतर जाओ, वीडियो काट जाओ, भीतर जाओ। हेलो गुर्रम गुर्रम गुर्रम। ఇది ఫ్రెండ్స్ మాకు ఇచ్చిన కాటేజెస్ అయితే ఇవి అనమాట. ఇక్కడ హిల్ వ్యూ కాటేజెస్ అని ఉంటాయి గోపాల్పూర్ దగ్గర, బీచ్లో దగ్గర ఉన్నటువంటి రూమ్స్. సముద్రాన్ని అయితే మీరు చూడొచ్చు. ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం ప్లేస్ని చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఎప్పుడైతే బీచ్కి వెళ్ళలేదు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మన వైజాగ్లో పక్కనే కానీ ఎప్పుడైతే వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం మన గోపాల్పూర్ అవకాశం వచ్చింది. సో మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చుంటే మన దేవుని